హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. వీడియో అయితే సంక్రాంతి స్పెషల్ అనమాట. వీడియోస్ ఇవన్నీ కూడాను. ఫస్ట్ అయితే భోగి మంటలతో స్టార్ట్ చేసాము. ఎర్లీ మార్నింగే 4కి లేచి మనం భోగి మంటలు అయితే వేసుకుంటూ ఉంటాం కదా. అలాగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎలా అంటే ఈసారి పండగ 14, 15, 16 వచ్చింది. బట్ మా ఊర్లో ఏంటి అని అంటే కొన్ని ఇయర్స్ నుంచి కూడాను 13, 14, 15 చేస్తారనమాట. అలాగే 13వ తారీఖు మేము భోగి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ముందుగా అయితే ముందు రోజు మాకు మా ఊర్లో ఎన్టీఆర్ విగ్రహం ఇనాగ్రేషన్ జరిగిందనమాట. సో దానికోసమని మా వాళ్ళందరూ మంచి మీటింగ్ అదంతా అరేంజ్ చేసుకొని కొంచెం పొలిటీషియన్స్ని వాళ్ళని కూడా పిలుచుకొని ఉన్నారు. ఆ మీటింగ్ ఆ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయేసరికి టైం ఆల్మోస్ట్ 2:30 అయిందనమాట ఆ రోజు నైటు. ఇంకా మా వాళ్ళంతా వెళ్ళి అప్పుడు పడుకున్నారు. మళ్ళీ 4కి లేవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అని నేనే అందరికీ ఫోన్ చేసి అయితే లేపాను అనమాట. మా తమ్ముడు వాళ్ళకి, మా సిస్టర్స్కి, మా మరుదులకి అందరికీ కూడా. ఈలోపు నేను వచ్చేలోపే వాళ్ళకి కాల్స్ చేస్తూ లేట్ అయిపోయింది. నేను వచ్చేలోపు మా వాళ్ళు వచ్చేసి ఈ కర్రలు ఇవన్నీ కూడా అరేంజ్ చేసేసారనమాట. నెక్స్ట్ ఇంకా అయితే మేము అప్పుడు బాగోదులే అని చెప్పేసి, అంటే పద్ధతి ట్రెడిషనల్గా అని మళ్ళీ ముగ్గులు అది వేయాలి అని చెప్పేసి ఇంకా కలాపి చల్లి ముగ్గులు అయితే వేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత భోగి మంటలు అది కూడా స్టార్ట్ చేసాము. ప్రోగ్రామ్ అదైతే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. దీనికి సంబంధించిన వీడియో మా ఊరి ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాము విత్ సాంగ్స్. ఇది నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఏంటి అని అంటే ఇంక ఇక్కడ భోగి మంటలు అది స్టార్ట్ చేసాము. మా అత్తయ్య వాళ్ళందరూ కూడా పక్కన ఉన్నారనమాట. ఎర్లీ మార్నింగ్ మా వాళ్ళందరూ కూడా లేచారు, చాలా బాగా పార్టిసిపేట్ చేశారనమాట. మీ ఊర్లో కూడా ఇలాగే చేసుకుంటారా లేదా అన్నది కింద కమెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అందరూ వచ్చారు, బట్ కొంతమంది ఏంటంటే కర్రలు ఇంకా సరిపోవు అని భోగి మంటలు వేయటానికి తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఈలోపు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము అని మేమందరం అనుకొని అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. వీడియో అంతా ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మీలో ఎవరైనా మన ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ కదా. వీడియో మొత్తం చూడండి, ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. పొద్దు పొడిచే ఓ లచ్చ గుమ్మాడి, పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే ఓ లచ్చ గుమ్మాడి. పొద్దు పొడిచే ఓ లచ్చ గుమ్మాడి, పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే ఓ లచ్చ గుమ్మాడి. పొద్దు కాదది నీ ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా. పొద్దు కాదది నీ ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా. వెలుగులు కావవి నీ పాదాలకు అలదిన పారాణి జిలుగులే సుమా. ముంగిట వేసిన ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మాడి, ముత్యాల ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మాడి. ముంగిట వేసిన ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మాడి, ముత్యాల ముగ్గులు చూడు ఓ లచ్చ గుమ్మాడి. ముంగిలి కాదది నీ అడుగులలో
పొంగిన పాల కడలియే సుమా ముంగిలి కాదది నీ అడుగులలో పొంగిన పాల కడలియే సుమా ముగ్గులు కావవి నా అంతరంగాన పూచిన రంగవల్లులే సుమా మహాలక్ష్మి విరజల్లిన సిరినవ్వులే సుమా మల్లెలు కావవి నా మహాలక్ష్మి విరజల్లిన సిరినవ్వులే సుమా వెన్నెల కాదది వేళ తెలిసి ఆ జాబిలి వేసిన ఇక్కడైతే హరిదాసుల వారు వచ్చారు, చూశారు కదా. మేము మా ఊరు వాళ్ళందరూ నిద్ర లేచినా లేవకపోయినా ఆ టైంకి ఎవరైనా బియ్యం పెట్టినా పెట్టకపోయినా కానీ డే బై డే అయితే హరిదాసుల వారు మా ఊరు వస్తూ ఉంటారంట. ప్రతిరోజు రావడం అనేది అసలు నాట్ ఎన్ ఈజీ కదా. అసలు తను జాబ్ చేస్తారంట, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ తాతగారు వాళ్ళు ఆ తాతలు అలా ఇలా హరిదాసులుగా ఉండేవాళ్ళంట. కానీ వీళ్ళు ఆ ట్రెడిషన్ని కూడా ఫాలో అవుతూ ఉన్నారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. హరిదాసు లేని ఊర్లు చాలా ఉన్నాయి, బట్ అదృష్టం ఏంటంటే మా ఊర్లో ఇంకా హరిదాసుల వారు వస్తున్నారు. ఇదైతే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ అయితే హరిదాసుల వారు మా పైన ఉన్న ఇల్లు ఉంటాయి కదా, పైకి అటు సైడ్ వెళ్ళి తర్వాత మా ఇళ్ళకి వెళ్ళి తర్వాత భోగిమంటల దగ్గరికి అయితే వస్తారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ ఇలాగే జరుగుతూ ఉంటుంది, బట్ ఇప్పుడు కూడా అలాగే జరిగింది. ఇంకా మేము తను వచ్చేలోపు కట్టెలు అవి సరిపోవు అని చెప్పేసి ఇంకా అలా పెట్టేశామన్నమాట. దీని స్టోరీ నేను నెక్స్ట్ చెప్పేశాను ఆల్రెడీ. చూడండి, మా అత్తయ్య గారు ఈ రోజు నుంచి దాచేశారు.
షబ్బా ఇంకో క్లోజ్ అప్ తీసి పెడుతున్నాలే అదే వీడియో కోసం ఇదంతా అదే వెనక్కి ఇంకా ఏడన్నా అమ్మ తడుచుకుంటాను నెక్స్ట్ ఇక్కడ కాటన్ బాక్స్ అయితే చూస్తున్నారు కదా, మన ఇంట్లో ఉన్న పాతవి వస్తువులన్నీ కూడా భోగి మంటల్లో కాల్చేస్తాము అని మా పెద్దత్తయ్య అయితే ఎప్పటి నుంచో వాటిని అయితే దాచేశారనమాట. భోగి మంటలు వేసి కాల్చాలి అని చెప్పేసి. అది స్టోరీ. అంటే నార్మల్గానే మనకి అనుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో పాత సామాన్లు కానీ ఏదైనా మనం వాడనివి చెక్క వస్తువులు ఇలాంటివన్నీ కూడా భోగి రోజు తీసుకొచ్చి భోగి మంటల్లో వేసేస్తాం కదా, అలాగా అన్నమాట. మా అత్తయ్య గారు దాచేశారు. ఇదొక మెమొరీ అనమాట మాకు. తర్వాత మేము నవ్వుకున్నాం అనమాట. వన్ బై వన్ ఒక్కొక్కటి ఉంటుంది కదా చెత్త పాత వస్తువులు అవన్నీ తీసుకొచ్చి భోగి మంటల్లో అయితే వేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే భోగి మంటల్లో మనం నీళ్ళు కూడా కాచుకుంటాం కదా, అలాగా పక్కన వాళ్ళు ఏంటంటే తాగడానికి వేడి నీళ్ళు అది కాచుకుందామని గిన్నె పెట్టుకున్నారు. దాన్ని మేము తీసుకొచ్చేసి దీనికి వేడికి పెట్టేసామన్నమాట. అంటే సింబాలిక్గా కొంచెం బాగుంటుంది కదా అని ఇలాగైతే పెట్టామన్నమాట కింద. దానికి కొంచెం అయితే వేడి కూడా అయ్యాయి వాటర్. ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దన్నమాట. ఇప్పటివరకు మా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.